ఒక కథ చెప్తాను. ఒక అబ్బాయికి ఏమీ తెలియదు. అలాంటి అబ్బాయి బతకడానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏదన్నా తినడానికి ఇస్తారని ఒక పని చేసేవాడు. గొర్రెల కాపరని చెప్పుకోవచ్చు. ఇంకా కాస్తున్నప్పుడు గొర్రెలు మంచిగా గొర్రెలను చూసుకుంటూ దాన్ని ఎక్కడైనా మేపుతూ అలా బతుకుతాడు. అక్కడ ఇతనుకు కొద్దిగా డబ్బు వస్తుంది. డబ్బు వస్తే వేరే వ్యక్తి ఉండి తాగడానికి అడుగుతాడు మందు. ఆ మందు సర్లే అతనే తెలిసిన అతని మనతో పాటు గొర్రెలు కాశాడు అని అతనికి మందు ఇచ్చాడు. ఆ మందు ఇచ్చిన తర్వాత ఓకే ఆ పైసలు ఇచ్చాడు. ఆ మందు కొనుక్కొని అతని తాగడం జరిగింది. ఇంకొక అతని ఇలా నాకు ఆకలి అవుతుంది పైసలు ఇవ్వు అని. సర్లే ఆకలి అవుతుంది ఇతని ఏదో మంచిగా అడుగుతున్నాడు అని పైసలు ఇస్తాడు. ఇలా అయిపోతుంది. కొన్ని సంవత్సరాలు దాటుతాయి. ఈ పిల్లగాడు కొద్దిగా రోగం వచ్చింటుంది. గొర్రెలు కాస్తూ ఎలా పడితే అలా తిరుగుతూ ఒక జ్వరం వచ్చింటుంది. చాలా జ్వరం. ఇతని పోయి నడవలేక పోయి అడుగుతాడు. ఓకే, ఇది ఫోన్ లేని టైంలో ఆ మందు తాగిన అతన్ని అడుగుతాడు, అన్న ఇట్లా పైసలే అన్న, కొద్దిగా పానం బాగాలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాను నీకు, అడిగినప్పుడల్లా ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా అని చెప్తాడు ఈ పిల్లగాడు గొర్రెల కాపరి. ఇంకో అతని కాడికి వెళ్ళి ఇతని మందు తాగేతని నా కాళ్ళు లేవు, నేను మందు తాగడానికి వెళ్తున్నా అని చెప్తాడు. అంటే అతను ఏం ఫీల్ అవుతాడో ఏమవుతాడో అనకుండా నేను మందు తాగడానికి వెళ్తాను అని అతను ముందే చెప్పాడు. ఈ పైసలతో ఇతని పని చేస్తాడు. ఇతని పైసలు కూడా ఇప్పించుకున్నాడు. ఇప్పుడేమో ఇతని ఏమన్నాడు, కొద్దిగా ఆకలి అవుతుంది అని పైసలు పెట్టుకుంటా పోయాడు. ఇప్పుడు ఆ పైసలు తీసుకొని పోయిన అతని చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళాడు. ఆ పెద్ద పొజిషన్లోకి వెళ్ళాడు. ఒక మంచి ఇల్లు, తనకంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్నాడు. లేనప్పుడు ఇచ్చానన్న, కొద్దిగా జ్వరం వచ్చింది అని వాళ్ళ ఇంటికాడ పోయి అడిగాడు. అడిగిన తర్వాత అతని నుండి ఇక్కడ మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, లేవు నా కాడ పైసలు, వాళ్ళకి ఫీజు కట్టాలి అని చెప్తాడు. ఇంకా ఇతని చాలా బాధపడతాడు. ఇక్కడ గొర్రెలు కాసి గాసం ఉండిన ఓనర్ కాడికి వెళ్తాడు. వాళ్ళ యజమాని కాడికి పోయి అడుగుతాడు, యజమాని నాకు చాలా జ్వరం వచ్చింది, నేను చనిపోయేటట్టున్నా, కొద్దిగా నాకు సహాయం చేయండి అని అడుగుతాడు. ఇంకా అతని నుండి లేవురా రే, నీకు గాసం ఇచ్చిందే ఎక్కువ, మీ అమ్మ నాన్నను అడుగుపో అని చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతాడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ తమ్మునికి పెళ్ళి ఉంటుంది, పైసలు పెట్టడం జరిగింటుంది, వీడేదో తిక్కోడు అనేటట్టుగా వదిలేసినాడు వీడిని. వీడు గొర్రెలు కాసుకుంటా ఏదో బతుకుతున్నాడు తినుకుంటా. ఇంకా ఆ తర్వాత గొర్రెల కాపరి వాళ్ళ నాన్న వీనికి ఏమవుతుంది అనేటట్టుగా లైట్గా తీసుకున్నాడు. వాళ్ళ అమ్మని పోయి అడిగాడు. వాళ్ళ అమ్మ అరుస్తూ, నీకు అన్నం పెట్టడమే గొప్ప, మళ్ళీ జ్వరం వచ్చింది అని బాధపడుతున్నావా, పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకో అని చెప్పడం జరిగింది. ఇతనుండి ఈ పిల్లగాడు, లేదమ్మా నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా చూడరు, నేను ఎన్నోసార్లు పోయాను, సరిగా పట్టించుకోలేదు అంటే సస్తేస్తావు అని అనింది వాళ్ళమ్మ. ఇక్కడ ఈ పిల్లగాడే వాళ్ళ తల్లిదండ్రులకి పైసలు ఇవ్వడం జరిగింది. పానం బాగాలేనప్పుడు మీరు ఈ పైసలు తీసుకోండి,
10,000లో 2,000 మీరు మంచిగా ఉండండి అని. ఆ పైసలు వాడుకున్న వాళ్ళు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పానం బాలేదు, సరే ఏమవుతుంది అని లైట్ తీసుకోవడం జరిగింది. ఈ పిల్లగాడు అక్కడ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ కాడ ట్రైన్ వస్తుంటే ఆడ పోయి నిలబడతాడు. ఆ ట్రైన్ తొక్కిపోతుంది. ఇక్కడ ఏం తెలుసుకున్నాం? ఇతను చాలా మంచిగా ఉన్నాడు, అందరికి హెల్ప్ చేశాడు, కానీ ఇతనికి పానం బాగాలేనప్పుడు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. అదే ఇతనికి ఇలా అమ్మ నాన్న ఉన్నారు కానీ హెల్ప్ చేయలేదు. ఇది ఒక బాధాకరమైన కథ. ఈ కథలో